ఈరోజు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఏలూరు పార్లమెంట్ సభ్యులు వారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో ఏలూరు వాడిని అత్యంత అద్భుతంగా వినిపిస్తున్నటువంటి యువ పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారి స్వాగతంగా అలాగే ఏలూరు శాసనసభ్యులైన శ్రీ పండిట్ రాధాకృష్ణయ్య గారు చట్టి గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని మా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు గారు ఆహ్వానిస్తూ తెలియజేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
టీకే కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్విని గారు చేస్తున్నారు. వారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, మనందరం కూడా తపనా చౌదరి గారు అని పిలుచుకునే శ్రీ చౌదరి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. తపనా ఫౌండేషన్ పేరుతో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తపనా చౌదరి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వాటి శ్రీ మల్కా ప్రసాద్ గారు మా వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు వారు సత్కరిస్తున్నారు. తర్వాత ఈనాటి ఏరియస్ పురస్కార గ్రహీతలైనటువంటి శ్రీ ఎస్ నాగరాజన్ గారిని వేదిక మీదకు కర్ణాభవన్ల మధ్యన మీ అందరినీ కూడా సాంప్రదాయ సిద్ధంగా మేలత్తూరు భాగవతం, మనం ఎలాగైతే కూచిపూడి భాగవతం ఉందో మేలత్తూరు భాగవత మేళాన్ని వారు సాంప్రదాయ సిద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారిని ఈరోజు ఆహ్వానించి అవార్డును అందజేయబోతున్నాం. శ్రీ ఎస్ నాగరాజన్ గారు, ఆయన సిఏ చార్టెడ్ అకౌంటెంట్ చదివి కూడా ఈ కళారూపాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానుభావులు, వారికి ఈరోజు ఈ అవార్డు అందజేయబోతున్నాం. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్య గారు MDS, వాటిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా డాక్టరేట్ చదివి చార్టెడ్ అకౌంటెంట్స్ చదువుకుంటూ కూడా మన కళారూపాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి భాగవత మేళ అనేటువంటి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు, వారిని ఈరోజు ఆహ్వానించి అవార్డులు అందజేస్తున్నాం. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ మధ్యనే వారి నాన్నగారి పేరుతో శత జయంతి ఉత్సవాలు నిర్వహించినటువంటి ప్రభుత్వ ప్రఖ్యాత అంబికా దర్బార్పతి అధినేత శ్రీ అంబికా కృష్ణ గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏలూరు మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ అంబికా కృష్ణ గారు అనేక కళా సంస్థలకు కళారూపాలకు ఆయన ఉద్యోగంగా సేవలు అందిస్తున్నారు. ఏలూరుని రాజధానిగా చేసుకున్న ఆయన అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వారికి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మా వైఎంహెచ్ఏ గౌరవ అధ్యక్షులు శ్రీ వేణుగోపాల్ లోనాని గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నారు. ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి శ్రీ పార్థసారథి గారిని కూడా వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మా వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ ఎర్ర సోమలింగేశ్వరరావు గారిని కూడా ఆశలు కావాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున హిందూ సంఘం మరియు టీవీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజున టీవీఎస్ ఎక్సలెన్స్ అవార్డు అనేది బహుకరించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి బడేటి రాధాకృష్ణ గారు ఆయనకి కళలంటే ఎంతో ప్రేమ. మరి యశ్వరంగారావు గారి వారసత్వం కూడా ఉంది. ప్రతి కళల ప్రోగ్రామ్స్ ఆయన వచ్చే వ్యక్తి. అటువంటి వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. మరి మన ఏలూరుకి ఒక మంచి యువ నాయకుడు ఎంపిక వచ్చి ప్రతి క్షణము ఎట్లాగైతే మన యొక్క అభివృద్ధి కోసం పాల్పడుతున్నటువంటి పుట్ట మహేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి విజయనగరం నుంచి చైర్మన్ కాపు సంఘానికి చైర్మన్ ఉన్నటువంటి యశస్వి గారు మన అంత దూరం నుంచి ఎంతో అభిమానంతో వచ్చినందుకు అమ్మ మీకు కూడా ధన్యవాదాలు. మరి కళలన్నా సాంఘిక సేవలన్నా ఏదన్నా కూడా ముందునేటువంటి మిత్రుడు గారపాటి రామయ్య చౌదరి గారికి స్వాగతం. వారు కూడా ఎంత అభిమానంతో వచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. మరి నాకు చాలా మంచి మిత్రులు అంబికా పాలిస్తారు. ఎప్పటి నుంచో నాకు పరిచయం స్నేహ సంబంధం ఉంది. శ్రీ అంబికా కృష్ణ గారికి అలాగే వేణుగోపాల్ లోనాని గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ఇప్పుడే అయింది. యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు గుణపల్లి
శ్రీనివాస్ గారు మినిస్టర్స్ ఇద్దరు రావాల్సింది, కానీ అసెంబ్లీ ఇప్పుడే అవ్వడం వల్ల వాళ్ళకి చేరుకున్నారు కాబట్టి మరి రాలేకపోవచ్చు. కానీ బుద్ధప్రసాద్ గారు ఆందోళన ఉన్నారు. ఆయన ముఖ్యంగా మన ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఉండేటటువంటి వ్యక్తి. ఈ రోజు ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడో మేలటూరు, తమిళనాడులో ఉన్నటువంటి మేలటూరులో మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వెంకటరామ శాస్త్రి గారు అనేటువంటి ఒక వ్యక్తి తెలుగులో వారి నృత్య రూపకాలని అక్కడ ఉన్నటువంటి తమిళ బ్రాహ్మణులకి నేర్పించడం జరిగింది. ఇప్పటికీ నిన్న మన మేడం వారు విశ్వ జయంతి చేశారు. వాళ్ళు అక్కడ పాల్గొన్న వీరెవ్వరికి కూడా తెలుగు రాదు, అందరూ తమిళే. కానీ ఆ తెలుగు టెస్ట్ నేర్చుకొని మన తెలుగు భాషని ఇంకా వాళ్ళు సజీవంగా ఉంచడమే కాకుండా మహానగరి గారు, మేలటూరు మహానగరి గారు వారి జీవితాన్ని అంకితం చేసి ఆ యొక్క రుచుల పుటాలన్నింటినీ కూడా పుస్తక రూపాయన సొంత ఖర్చులతో ఆయన పబ్లిష్ చేస్తున్నారు. నిజంగా ఎంతో గొప్ప విషయం. అంతేకాకుండా కూచిపూడి సాంప్రదాయంలో ముందు ఓన్లీ పురుషులే అన్ని పాత్రలు పోషించేవారు, కానీ ఇప్పుడు మారింది. కానీ ఇప్పటికీ మేలటూరు భాగవత మేడం వాళ్ళు అన్ని పాత్రలు వారే పోషిస్తారు. మీరు ఫోటో చూశారు, నేను చూస్తే స్త్రీ పాత్ర పోషించడంలో అద్భుతమైనటువంటి ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. అదే ప్రతినాయకుడు హిరణ్యకశిపుడు ప్రశ్న కార్యక్రమం చేసి ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు వారి ఇరువురు కూడాను వారి కళ గురించి ఇంతనే చెప్పడం, వాళ్ళ డెడికేషన్ చూస్తే ఆయన డాక్టర్, నా దగ్గర డాక్టర్. ఆ విశ్వ జయంతి టైంలో ఆ వారం 10 రోజులు వాళ్ళు సెలవు పెట్టేసి వచ్చి ప్రతిరోజు ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. ఇటువంటి వ్యక్తులను బట్టే మన తెలుగు భాష, మన సంస్కృతి నిలబడుతుంది. అటువంటి వారిని సత్కారం చేస్తున్న విషయం తగినందుకు సంతోషం తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున కేవీ సత్యనారాయణ గారు జన్మదిన సందర్భంగా మరి ఆయన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఎందుకంటే ఆయన ఏజ్ అడిగా నేను ఏజ్ చెప్పనండి, నేను కోరుకోండి చెప్పారు. కాబట్టి ఆయన ఏజ్ అడగట్లేదు, వచ్చినప్పుడు ఏజ్ అడిగితే చెప్పాలి. కళారంగంలో మరి ఎంతో మంది నేను చిన్నప్పటి నుంచి కూడా చూశాను. మరి కేవీ సత్యనారాయణ గారు ఏ వ్యాపారం చేస్తారో తెలియదు, కానీ డబ్బు మటుకు కళారంగానికి అనేక లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. లక్షలే కాదు, కోట్లలో కూడా ఖర్చు పెట్టచ్చు. అలాగే సినిమా యాక్టర్లందరికీ కూడా క్రేజ్ ఉంటుంది, ఎందుకంటే సినిమా యాక్టర్లు అంటే సినిమాలో యాక్ట్ చేస్తారు. కళారంగంలో పేరు సంపాదించింది ఎవరంటే కేవీ సత్యనారాయణ గారు. కళారంగాలు గుర్తురాదు కేవీ సత్యనారాయణ గారు. ఏలూరుకి వైమత్యాలు ఏంటంటే కళారంగానికి కేవీ సత్యనారాయణ గారు. కేవీ సత్యనారాయణ గారు లేకపోతే వైమత్యాలు లేదు. ఎవరైనా సరే వైమత్యాలు తలుచుకున్నారు అంటే ఇది కళలకు ప్రతీక వైమత్యాలు అనేది అందరూ కూడా అనుకున్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఆయనకి ప్రతిభా పురస్కారం చేస్తున్నారో ముందుగా మరి కమిటీ వారందరినీ కూడా అభినందిస్తూ ట్రస్ట్ తరఫున మరి ఎంతటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ కళారంగాన్ని ఇప్పుడు కూడా ఏదైతే చాలా చోట్ల నేను అనేక నియోజకవర్గాలు చూశాను, చాలా చోట్ల చూశాను, ఇంకా కళలను ఆరాధించడం కానీ పోషించడం కానీ ఎవరు తెలియదు. ఈయన అందరితో కూడా మమేకమై అందరి దగ్గర కూడా ఫండ్స్ కలెక్ట్ చేస్తూ మరి మనమే ఫండ్స్ కలెక్ట్ చేసి మరి వైఎంఎస్ఆర్ని ఏసీ కూడా చేశారు. ఎందుకంటే పురాతనమైన హాల్ అయినప్పటికీ కూడా ఏసీ చేసి మళ్ళీ దీనికి ఒక కాల్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన కళారంగంలో ఏ విధంగా అయితే పైన ఉన్నారో వైఎంఎస్ఆర్కి మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తూ మరి దీన్ని ఏసీ చేసి ఏలూరుకి వైఎంఎస్ఆర్ చిరస్థాయిగా ఉండేటట్టు చేసినందుకు ఆయన కూడా అభినందిస్తూ మరి అలాగే అంబికాకృష్ణ గారు ఆయన కూడా మరి కళల పట్ల ఆరాధన ఉంది. ఆయన కూడా ఎందుకంటే రోజు డ్రెస్ చేసుకుంటూ ఆ కళలను ప్రదర్శిస్తుంటారు ఆయన కూడా. అలాగే అందరూ కూడా మరి కళల పట్ల అభిమానంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వచ్చేసారు. తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ కళల్లో మరి రాణించబట్టే ఈ రోజు నా సినిమా రంగం ఆ విధంగా ఉంది. మరి తప్పనిసరిగా మనం ఏదైతే కేవీ సత్యనారాయణ గారు ఏలూరులో పుట్టడం మన గర్వకారణం. ఎక్కడికి వెళ్ళినా కేవీ సత్యనారాయణ గారు అంటే ఏలూరు గుర్తొస్తే ఆయన కూడా ఎక్కడో స్టేట్స్ నుంచి నాకు ఫోన్ చేశారు, నా పుట్టినరోజు కార్యక్రమం ఉందని మీరు రావాలి, నేను ఇన్విటేషన్ వేస్తానంటే మీరు నా దగ్గర రావసరా, ఇన్విటేషన్ ఏమవసరా, నేను వస్తాను తప్పనిసరిగా అని చెప్పా. అది కూడా అలాగే
అలాగే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు కూడా రావాల్సి ఉంది. మరి ఎందుకంటే నేను అడిగాను ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారిని, అప్పుడు చెప్పారు కానీ 7కి నేను అందుకోలేము, ఎందుకంటే అసెంబ్లీ అయ్యేసరికి 6:30 అవుతుందని చెప్పారు. అలాగే మండలి వెంకటకృష్ణరావుపై బుద్ధప్రసాద్ గారి మటుకు తప్పనిసరిగా వస్తారు. అందరూ కూడా ఏదైతే ఈ ప్రతిభా పురస్కారం అందుకుంటున్నారో కేవీ సత్యనారాయణ గారు ఆయన అభినందిస్తూ మరి ఈ సందర్భంగా మనందరూ కూడా కళల పట్ల ఈ బాధ్యతను మనం అందరూ కూడా నిర్వర్తిస్తూ కేవీ సత్యనారాయణ గారు మరి చిరస్థాయిగా మరి ఎందుకంటే ఆయన ఏది తగ్గాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కళలు ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే అందరికీ 60 వచ్చి 61 వస్తాయి, ఆయన 60 ఏళ్ళ 59 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు రెడ్డి చెట్టి గారికి, అలాగే అంబికా కృష్ణ గారికి, కల్పనా చౌదరి గారికి, ఎస్ఎస్సి గారికి, అలాగే సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ కల్చర్ ప్రోగ్రామ్స్ లో చాలా వరకు జనాలు మర్చిపోయారు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా సిటీలలో సినిమాలకు వెళ్తున్నారు కానీ కల్చరల్ యాక్టివిటీస్, భరతనాట్యము, అలాగే నాటకాలు ఇవన్నీ కూడా చూసే ప్రజలు తగ్గిపోయారు. దాన్ని ఎంకరేజ్ చేసేదానికి ఇప్పుడు ఉండే ఎవరెవరు ఆడియన్స్ ఉన్నారో ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు కానీ ఇలాంటి కల్చర్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సత్యనారాయణ గారు కూడా ఎంతో విద్యని కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారితో స్పీకర్తో మన నాటకాలు నిర్మించారు. ఆ రకంగా ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఆ రకంగా ఒక ఈవెంట్ చేయడం కానీ ఆ రకంగా చేయాలంటే ఎవరికి అంత ఐడియా కూడా లేదు. ఇవాళ ఈ రంగంలో బాగా రాణిస్తున్నారు. అందరికీ కూడా ఒక దిశ క్రియేట్ చేసి సత్యనారాయణ గారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఆయనకి బర్త్డే విషయం తెలుపుకుంటూ ఇలాగే ఎక్కువగా ఉండాలని చెప్పి ఆయనకి బర్త్డే విషయం తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. సభకు నమస్కారం. పెద్దలు, పిల్లలు అందరూ కూడా పిల్లలకి నా ఆశీర్వాదాలు. అయితే ఇక్కడ చిన్నారులు చేసిన నృత్యాలు 2-3 చూస్తున్నాను. నేను కొంచెం లేట్గానే వచ్చా. విజయనగరం నుంచి ఇక్కడికి రావడానికి ఏకైక కారణం మన సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పురస్కారాలు ఇవ్వాలి. అది ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ గా ఆయన భావించారు. దానికి మా అందరి సపోర్ట్ తో పాటు మనస్ఫూర్తిగా ఆరోగ్యాలతో మీరు ఎల్లప్పుడూ కళని ఒక ఎన్హాన్స్ చేయడానికి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా మీ శుభాకాంక్షలతో పాటు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అయితే ఈరోజు ముఖ్యంగా మనం కళలు అన్నది అందరూ కూడా ఈ రోజుల్లో ఈ ర్యాట్ రేస్ అవ్వనియండి, క్యాట్ రేస్ పరిగెడతా ఉన్నాం. ఈ పరిగెట్టడంలో మనకి ఉన్న ఏదైతే ఉన్నాయో కళలు ప్రతి ఒక్కరు వెనక్కి పెట్టి సినిమాలు చూస్తున్నాం, తప్పు కాదు. కానీ దాంట్లో ఉన్న భావోద్వేగాలు, దాంట్లో ఉన్న నవరసాలతో ఇప్పుడు పిల్లలు చేసిన ఏదైతే ప్రయత్నం ఉందో దానందరినీ మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఆ కళ తల్లికి నిజంగా 100,000,000 నమస్కారాలు చెప్పుకుంటూ మనం చేసిన చిన్నాలు చేసిన ఈ ప్రయత్నాన్ని, ఎందుకంటే నవరసాలు అన్నాను, నవరసాలతో ప్రకృతిని కూడా ఆహ్లాదపరిచే మీ ప్రయత్నాన్ని నిజంగా మేము ఆస్వాదించి ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే మీ అందరికీ నా ఆశీర్వాదాలతో పాటు నిజంగా ఒక గ్రేట్ అప్లాస్. అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పిల్లల్ని మనందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పెద్దలు ఈరోజు ఈ వేదిక మీద నాకు అంటే టీవీలో ఫోటోలో ఒకరినొకరు చూసుకోవడం తప్ప పర్సనల్ గా కలిసింది మొట్టమొదట
ఎంపీ గారైన ముఖేష్ కుమార్ యాదవ్ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా రాధాకృష్ణ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. అంబికా కృష్ణ గారిని నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కలుస్తున్నాను సార్. నేను మీకు అప్పుడు పరిచయం చేస్తున్నాను, రుక్మిణమ్మ గారు మనోరాలని. సో మనస్ఫూర్తిగా వేరే విధంగా కూడా మిమ్మల్ని ఆ రోజు పార్టీ ఆఫీస్ లో కలవడం, అదేవిధంగా ఇక్కడ పెద్దలందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గం నుంచి, మా జిల్లా నుంచి కొంతమంది కూడా వచ్చిన్నారు, వాళ్ళు కూడా ప్రత్యేకించి నమస్కారాలు. పెద్దలు అయితే కళాకారులకి ఒక ఆఖరి విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు, ఈ పురస్కారానికి ఆరిజిన్ అయిన చెన్నై నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళకి తెలుగు భాష మీద పట్టు కూడా లేదు ఈ రోజు కూడా. అదే దాన్ని వాళ్ళు ఆస్వాదించుకొని మనందరికీ ఒక ప్రయత్నం ఇచ్చిన పెద్దలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి మనస్ఫూర్తి 10 మంది తెలిసి 10 రకాలుగా ప్రోత్సహించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు మా డైనింగ్ ఎమ్మెల్యే గారు, డైనింగ్ ఎంపీ ఇద్దరు కూడా న్యాయం చేస్తున్నారు. అభివృద్ధి పదంలో నడిపించడంలో నిర్ణయం నాకు ఎంపీ గారు చెప్పారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఏడు పార్లమెంట్ పరిధిలో అన్ని గవర్నమెంట్ చేసేస్తున్నారు కూడా చెప్పారు. చాలా సంతోషం ఎంపీ గారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కొత్తగా కూడా విజువల్ కడుతున్నారు. మన ప్రభుత్వం ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. సంతోషం. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చేది రాజకీయం గురించి మాట్లాడడం రాలేదు. మన కేవీ సత్యనారాయణ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ చాలా మంది వచ్చారు. ఎప్పుడో 3 నరసరాలు ఉండేవారు. నా చిన్నప్పుడు నాకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు. అప్పుడు ఆయనకున్న డ్యాన్స్ పరిచయం కానీ చాలా పెద్ద పేరు. ఆ తర్వాత కేవీ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా నాట్యం అంటే ఏదో అనే ఒక పేరు తీసుకున్నటువంటి మహానుభావుడు మన కేవీ సత్యనారాయణ గారు. నాకు తెలిసి సంవత్సరంలో ఒక 6 నెలలు అమెరికాలోనూ, జర్మనీలోనూ, లండన్లోనూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు వీళ్ళు చుక్క వస్తాడు. ముందు ఏడు మర్చిపోతున్న ఆయన అని చెప్తున్నాను నేను. అటువంటి మంచి పేరు తీసుకొచ్చి ఏడు అని మీకు ఎక్స్టెండర్ చూస్తే ఎక్స్టెండర్ చెప్తున్నారంటే ఏడు వచ్చేకడంటే కేవీ సత్యనారాయణ గారు తెలుస్తుంది. అంత అద్భుతమైన పేరు. సినిమాకి కూడా చేశారు. కృష్ణారావు గారి సినిమా కూడా సినిమాలో ఒక సాంగ్ కూడా ఆయన మొత్తం సినిమా డైరెక్ట్ చేశారు. అంత మంచి పరిపూర్ణమైనటువంటి కళాకారుడు కేవీ సత్యనారాయణ గారు. ఎక్కడెక్కడి నుంచో మీరందరూ వచ్చారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ఇంకే ఒక తప్పు చేసినది యాన్ తెలియదు. இந்த 2 பேர் ரொம்ப பிரமாதமான நிச்சயம் பண்றேன். அந்த மாதிரி தெலுங்குக்காக அதுக்காக தமிழ்நாட்டில் தெலுங்குக்காக நீங்க பண்றேன். நீங்க ரொம்ப నమస్కారం. ரொம்ப సంతోషం సార్. తమిళనాడులో తెలుగు మీద మాట్లాడుతూ తెలుగు మీద కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. అలాగే మరొకసారి కేవీ సత్యనారాయణ గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఇలాగే మన తెలుగు సాంస్కృతిక సభా కార్యక్రమాలను ముందుకు తీసుకుంటూ ఉండాలని చెప్పి అలాగే వైవిధ్యాలు మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను నమస్కారం చెప్తున్నాను. వైవిధ్యాలు మేనేజ్మెంట్ ఒక పద్ధతి ప్రకారంగా సంస్కృతి ప్రకారంగా తీసుకెళ్తారు. మనందరూ కూడా అభినందిస్తూ ఈరోజు తీసుకుపోయే అవార్డు తీసుకుపోయే కళాకారులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారు ముందు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 అవార్డ్స్ గురించి విజయవాడ ఆర్టీసీ వచ్చున్నారు. వారికి కూడా సభముఖ ధన్యవాదాలు. ఈరోజు కేవీఎస్ ప్రతిభా పురస్కారాన్ని పొందబోతున్నటువంటి ప్రముఖ మేనేటూరు భాగవత మేళా కళాకారుడు శ్రీ ఎస్ నాగరాజన్ గారిని ఈ అవార్డు సత్కరించబోతున్నాం.
శ్రీ నాగరాజన్ గారు వీరు భాగవతం కళాకారులుగా ఆడవేషం వేయడంలో సాంప్రదాయకంగా ఉన్నటువంటి కళారూపాల్లో ఆడవేషం వేయడంలో మీరు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి కళాకారులు చార్టెడ్ అకౌంటెంట్గా ఆయన వృత్తిని కొనసాగిస్తుంది వారి పూర్వీకులు అందించినటువంటి కళారూపాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ మేనటూర్ కళాకారుల్లో ఈరోజు ఆహ్వానించడం జరిగింది. శ్రీ ఎస్ నాగరాజన్ గారు ఈరోజు ఈ కేవీఎస్ ప్రతిభా పురస్కారాన్ని పెద్దలందరి చేతుల మీదుగా స్వీకరిస్తున్నారు. మనందరి కోరిక మేరకు సుదూర ప్రాంతం నుంచి చేసి ఈ రోజు అవార్డు స్వీకరిస్తున్న నాగరాజన్ గారికి హేరాపల్లి ప్రజలు చిన్నారులందరూ కూడా మీ కరతాళ స్వామి ద్వారా నాగరాజన్ గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతిభా పురస్కారంగా వెండి కిరీటం, నగదు, అలాగే షాల్ మెమోతో వారిని సత్కరిస్తున్నారు. కేవీఎస్ అధినేత శ్రీ కేవీ సత్యనారాయణ గారు. కేవీఎస్ ప్రతిభా పురస్కారాన్ని నాగరాజన్ గారికి అందిస్తున్నారు. ఎవరు చెప్తారు? ఎవరున్నారన్న? మేడం దగ్గర ఉండండి. మేడం దగ్గర ఉండండి. సార్ ఒకసారి ఇచ్చోండి సార్. అందరూ ఇచ్చోడాలి. ఓకే. ఓకే చెప్పండి. ఇంకా బాగలేదా? చెప్పండి. చెప్పకూడదు అలాగా. ధన్యవాదాలు నాగరాజన్ గారు. ఈరోజు మా ఆహ్వానం మేరకు ఈ అవార్డు స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఎంబీఎస్ డెంటల్ డాక్టర్, పీజీ డెంటల్ డాక్టర్. వారు ఆ వృత్తిని కొనసాగిస్తూ కూడా మంచి డాక్టర్గా పేరు పెట్టాలని తెలుసుకుంటూ కూడా ఇవాళ కళారూపాన్ని వారు ఎక్కడున్నా సరే ఆ టైంకి, ఆ ఉత్సవాల టైంకి అక్కడికి చేరుకొని ఆ వారం రోజుల పాటు అక్కడ ఉండి అద్భుతమైనటువంటి కళారూపాలను ప్రదర్శిస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి భాగవత మేళ కళాకారులు డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారిని శ్రీ కేవీఎస్ ట్రస్ట్ ప్రతిభా పురస్కారంతో వారిని సత్కరిస్తూ ఉన్నారు. వారికి కూడా వెండి కిరీటం, నగదు పురస్కారం, దుష్టాలువా బెంగళూరుతో కేవీఎస్ ట్రస్ట్ తరఫున వారికి సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. సంవత్సరాలుగా ఏలూరు పట్టణంలో శ్రీ కేవీ సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేస్తూ ఉన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు రాజుగా చూడండి అందరూ.
కేవీఎస్ జన్మదినోత్సవం పురస్కరించుకొని వారికి రెడ్డి అప్పలనాయుడు గారు, అంబికా కృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారు, ఏలూరు శాసనసభ్యులు చట్టి గారు అటు కేవీ సత్యనారాయణ గారిని సత్కరిస్తూ ఉన్నారు. శిష్యుడి గారు వారందరూ కూడా ఈరోజు జన్మదినోత్సవాన్ని కేవీ సత్యనారాయణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. శ్రీ బడేటి రాధాకృష్ణ గారు, ఏలూరు శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి కేవీఎస్ తరఫున మెమోతో సాధులతో సత్కరిస్తూ జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి చేసిన చిరు సత్కారాన్ని అందించడం జరుగుతోంది. శ్రీ కేవీ సత్యనారాయణ గారు వారికి చిరు సత్కారాన్ని ఎంపీ గారికి అందజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలండి. దయచేసి సభ్యులందరూ కూడా ఆకే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారిని పంపించి కార్యక్రమాన్ని మనం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఆశీర్వాదం కావాలని కోరుతున్నాం. ఒక 15 నిమిషాల్లో మొత్తం కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఈ రోజు నుంచే కోరుతున్నాం. ఇంకొక भारत माता की మన రెడ్డప్పలనాయుడు గారి వారికి మాత్రమే అనిపిస్తున్నట్టుంది. అందరికీ నమస్కారం. ముందుగా మన పిల్లల గురించి సెటిల్ అయితే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. మండలి బుద్ధప్రసాద్ గారు కూడా వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు. ముందుగా మనందరం మన పుట్టినరోజు ఏం చేస్తాం కదా, అంటే మనకి మనం పండుగ చేసుకుంటాం. కేవీ సత్యనారాయణ గారు ఆయన పుట్టినరోజు ఏం చేస్తున్నారైనా మనందరినీ పిలిచారు. కళామ తల్లి ముద్దు బిడ్డ ఆయన మనందరికీ నేర్పడమే కాదు, నేర్చుకోలేని వాడికి, తెలియని వాడికి కళని పరిచయం చేస్తున్నాడు. ఆయన బర్త్డే రోజున కూడా మనతో సమయం వెచ్చిస్తున్నారు. కళాకారుడికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది చప్పట్లు. కాబట్టి చప్పట్లతో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. సత్యనారాయణ గారు ఈ జన్మదిన శుభాకాంక్షలు. ఇలా అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే కళని ఇలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మండలి బుద్ధప్రసాద్ గారికి స్వాగతం. ఈరోజు మాజీ ఉపసభాపతి అవనిగడ్డ శాసనసభ్యులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు ఈరోజు మనకు ఒక అతిథిగా ఇచ్చేశారు. వారిని కూడా సభాముఖంగా ఆహ్వానిస్తూ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. తపన అలాగే ఈరోజు ముఖ్యమైన ఘట్టం పురస్కార గ్రహీతలు. వారు తమిళనాడు వారైనా తెలుగు నేర్చుకోవడం, ప్రోత్సహించడం, అలాగే వారి కళతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న మన కేవీ సత్యనారాయణ గారి చేత ఈరోజు పురస్కారాన్ని అందుకోవడం, అది కూడా
ఈ కార్యక్రమం జరిగినందుకు మనందరం అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ స్టేజ్ మీద వారి కళను ప్రదర్శించిన 130 మంది కళాకారులకి అలాగే వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మనకి ఇంకా మాట్లాడాల్సిన పెద్దలు ఉన్నారు. ఈ సందర్భంగా మరొకసారి హిందూ యువజన సంఘానికి అలాగే కేవీ సత్యనారాయణ ట్రస్ట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. విజయవాడ విజయ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారిని మాట్లాడుతూ సభాధ్యక్షులు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ సోదరి యశస్వి గారికి, పెద్దలు మా గురువులు మాజీ శాసనసభ్యులు అందుగా కృష్ణ గారికి, పెద్దలు సోదరులు గారపాటి సీతారామయ్య చౌదరి గారికి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మృణాలి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులు సోదరిమణులకు, అదేవిధంగా ఇప్పటివరకు కళా ప్రదర్శించినటువంటి స్టూడెంట్స్ అందరికీ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మూలకమైనటువంటి పెద్దలు సోదరులు కేవీ సత్యనారాయణ గారి జన్మదిన వేడుక సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ కళ్ళు తప్పకుండా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక మంది నైపుణ్యం ఉన్నటువంటి పెద్దలను తీసుకొచ్చి వారిని సత్కరించి ఈ యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయ విలువల్ని కళని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తూ నిరంతరం కూడా వారి యొక్క కళలు ఉన్నటువంటి వారి కళ నుంచి వచ్చినటువంటి వారు అనేక మందిని తయారు చేస్తూ భారతదేశానికి వదిలేస్తున్నటువంటి కేవీ సత్యనారాయణ గారు పుట్టినటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలని, నిండి రోజులు మంచి ఆలోచనతో జీవిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి కళ ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలకు కాటే విధంగా పరమేశ్వరుడు వారికి అన్ని విధాలు కూడా ఆయుర్వేదంగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎర్రా సోమలింగేశ్వరరావు గారిని వారి ఆశీస్సులను కోరుతున్నారు. ఈనాటి ఈ కార్యక్రమం వారికి మనందరూ ఆశిస్తున్నారు ఉండాలి. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఏదో ఒకటి కేవీ సత్యనారాయణ నాటకం ఇచ్చినట్టే అలాగే ఆయనతో అన్ని కార్యక్రమాలు మనం చేయాలి, మనం చూడాలి. కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలి బుద్ధప్రసాద్ గారిని వారి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు పూజలు మాజీ శాసనసభ్యులు జయంతిగా కృష్ణ గారు, అలాగే శ్రీమతి పాలవ సతీశ్వరి గారు, శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, శ్రీ గారపాటి సీతారామయ్య చౌదరి గారు, ఇంకా వేదిక అందించిన పెద్దలకు, వేదిక రాసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెలుగు జాతి గర్వించగా మహోన్నత నాట్యాన్ని శ్రీ కేవీ సత్యనారాయణ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలో పాల్గొనడం దాదాపు 8 ఆనవాయితీ. నృత్యాన్ని ప్రపంచ పర్యావరణ చేస్తున్న వారిలో దాదాపు ప్రముఖుల నుంచి కేవీ సత్యనారాయణ కేవలం ఈ హేళాకులనే కాదు, ఇక్కడ ఎంతమంది శిక్షణ ఉన్నారో అంతకుమించి ఎక్కువ మంది శిక్షణాధికారులు ఉన్నారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా వీరి కార్యక్రమాలను పాల్గొనడం
శ్రీకృష్ణదేవరాయ మహోత్సవం శ్రీకాకుళం జరిగినప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక రుచిరూపకాల తయారు చేయాలని ఒక ఆలోచన చేసి ఆ రోజున ఆముఖ మాలిక అలాగే పంచకావ్య చిన్నమాదేవి ఇలాంటి అనేక రూపకాల్ని తయారు చేసి శ్రీకాకుళం క్షేత్రంలో ప్రదర్శించడం ఆ రకంగా వాటితో ఒక ఆత్మీయమైన అనుభవం. ఎందుకంటే కొత్త రుచిరూపం తయారు చేయాలంటే అది సాధ్యమైన విషయం కాదు. ఆయన అవలేల రుచిరూపాలను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు టీవీ సత్యనారాయణ. వారు నడుపుకునే రుచిరూపాలు మొత్తం యావత్ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలోని ముఖ్య దేశాలన్నింటిలో కూడా ప్రదర్శించబడి ప్రశంస పొందే అలాంటి గొప్ప వ్యక్తి టీవీ సత్యనారాయణ. ఆయన ఈ ఏడులో జన్మించడం మీ అదృష్టం. ఎందుకంటే ఇక్కడ కళల్ని సాహిత్యాన్ని పరిపోషిస్తూ నేనున్నానని చెప్పి నిలబడే వ్యక్తి టీవీ సత్యనారాయణ. ఎప్పుడు సత్యాలు ఈ హిందూ యోగ సంఘంగానే ఉండేలాగే అక్కడ సాహిత్య మండలాన్ని ఎన్నికలు కూడా ఆయన వెనకొట్టి కార్యక్రమం నడిపిస్తూ సత్యంగా చేస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినోత్సవం రోజున ప్రసిద్ధ నృత్య కళాకారుని సత్కారం చేయడం వారి ఆనవాయితీ వచ్చింది. ఎప్పుడు చిన్న సత్యంగా లేదు అనేక మంది చేసిన సత్కారాలను పాల్గొంటున్నారు. కానీ ఈరోజు సత్కారం చేయబడిన వారు వీరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం. వీరు ప్రముఖ మేనటూరు భాగవత మేళ కళాకారులు శ్రీ నాగరాజన్ గారు, డాక్టర్ అరవింద సుబ్రహ్మణ్యం గారు. ఈరోజు తమిళనాడులో మేళటూరు అనే ఒక గ్రామం. ఆ గ్రామానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి కూర్చుని బాబులు వెంకటరామ సరస్వతి ఆయన అయితే ఆ రోజుల్లో అచ్యుతప్ప నాయకుడు గారని ఒక రాజుగారు అక్కడ పరిపాలన చేస్తూ ఉండేవారు. నిజంగా కళల్ని పరిపాలించిన మహారాజు ఇక్కడ మన శ్రీకృష్ణ అలాంటి వ్యక్తి అచ్యుతప్ప నాయకుడు. ఆయన ఏం చేశాడు, ఈ కళాకారులకు ఒక గ్రామం ఇచ్చి ఆ గ్రామంలో వారికి కొంత భూమి ఇచ్చి, ఒక ఇల్లు ఇచ్చి, ఒక బాలుకలు ఇచ్చి, వారికి సకల సౌకర్యాలు కల్పించి ఈ భాగవత కళాకారులకు గ్రామాన్ని ఇచ్చారు. గ్రామం ఆయన పేరు అచ్యుతప్ప పురంగా అది ప్రసిద్ధి చెందిన గ్రామం. కానీ ఆ తర్వాత అది మేళతూరుగా రూపొందింది. అంటే మేళాలు మేళతూరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఆ తెలుగులో రూపొందించబడ్డ నృత్యరూపం. కానీ ఎవరికి కూడా తెలుగు చదవడం కాదు. కానీ ఆ సాంప్రదాయాన్ని ఈ రోజు వరకు కాపాడటంలో వాళ్ళకి తెలుగుగా ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పాలి. నేను 2-3 పర్యాయాలు సత్యాన్ని కూడా నాతో పట్ల. అయితే ఆయన సంవత్సరాలు నా తర్వాత అర్థాలు వెళ్ళడానికి ఎందుకంటే నాకెంత ఆనందకరంగా తెలుగువాడిగా వాళ్ళ తెలుగువాడు రూపొందించిన ఈ కళ ఈ రోజు కూడా దాన్ని బతికిస్తున్నందుకు వారికి మనం ఎంతో రుణపడుతున్నామని చెప్పాలి. విశేషం చెప్పాల్సిన వీళ్ళంతా కూడా చాలా ఉన్నతమైన విద్యావంతులు. చాలా మంది వాళ్ళ విదేశాల్లో కూడా పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చి బస్సు విషయం చేయగలన్నమాట అక్కడ మేళతూరులో మీరు ప్రదర్శన చేస్తారు. 2 సంఘాలు ఉన్నాయి అక్కడ. ఆ 2 సంఘాల వాళ్ళు కూడా వాళ్ళ మేళతూరు ప్రదర్శన ద్వారా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకో విశేషం మనం గమనించాల్సిన విశేషం అంటే ఆ ఊళ్ళో మగపిల్లవాడు పుడితే ఆ మగపిల్లవాడు ఖచ్చితంగా ప్రహ్లాద పాత్రని ధరించాల్సిందే. ఆ రకంగా ఏంటంటే పుట్టగానే ఆ పిల్లలకి ప్రహ్లాద పాత్రతో ప్రవేశపెట్టి
తీసుకుని దాన్ని ధరిస్తారు. ఆ ధరించిన వ్యక్తి ఎంతో భక్తి ప్రపంచంతో ఆ పాత్రని ఉత్సవ పాత్రని పోషిస్తారు. అంటే చాలా గొప్ప చరిత్ర. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూర్చుకుంటూ కూడా స్త్రీలకు అవకాశం ఉండేది కాదు. కేవలం మగవారు మాత్రం దాని తర్వాత 19 రోజులు స్త్రీలకు అవకాశం కలిగిన తర్వాత కొంచెం ప్రపంచంలో పరిగాలు ఎంతమంది పిల్లలు కూడా చూసుకునేటువంటి ఆశ. కానీ మేరత్వంలో ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఆ పూర్వ సాంప్రదాయాన్ని వారు పాటిస్తూ ఆడవేషాన్ని మగవారే ధరిస్తారు. అది ఎక్కడున్న విశేషం. ఎందుకంటే పూర్వం మొదట ఏ సాంప్రదాయం అయితే కూర్చుని ప్రవేశపెట్టారో ఆ సాంప్రదాయం ఈనాటి వరకు కూడా పాటిస్తున్నారు. మేరత్తులు భాగవతులు అలాంటి మేరత్తుడు భాగవతులు ఈరోజు మన మధ్య తీసుకొచ్చి వారి పురస్కారం ఇవ్వడం విధంగా చాలా నాకు ఆనందదాయకం కాకుండా ఇలాంటి గొప్ప నిర్ణయం చేసిన కేవీ సత్యనారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన కళాకారులను మనం గౌరవించడంలో విశేషం కాదు. కానీ ఇవాళ వాళ్ళు ఏనాటితో 100 సంవత్సరాల నుంచి తెలుగులోనే వాళ్ళు ఆడుతూ పాడుతూ ఆ తెలుగు నృత్య సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచినందుకు ఆ మేళాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సదస్సుకి నమస్కరించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా మనం చేస్తాం. ఈరోజు ప్రత్యేకించి శ్రీ నాగరాజన్ గారిని అలాగే డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్య గారు వీరు వైద్యులు. అలాంటి వారు ఏ వృత్తిలో ఉన్నా మర్చిపోయినా వీరు నేను శ్రీకాకుళం క్షేత్రంలో కూడా ఒకసారి కార్యక్రమం చేయించాను. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఆనాటి కాలపత్ర కింద చాలా నృత్యాలు రుచిలో కూడా వాటిని కూడా ప్రచురించిన దాన్ని కూడా వీరికి వాటిని సంరక్షించి వాటి పుస్తకం కూడా ఇంకా విశేషం అంటే త్యాగరాజ స్వామి ఈ మేళత్తుడు బాబు దర్శనం చూసి ఆయన తర్వాత ఆయన కూడా నా రుచిలో త్యాగరాజ స్వామి ఆశిస్సులో పొందిన కళాకారులు మేళత్తుడు బాబు ఈ రోజు కూడా పూర్వపు సాంప్రదాయాన్ని ఎక్కడ చెల్లకుండా కాపాడుకుంటూ దాన్ని సంరక్షించుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. ఇక్కడ మా అభిగా కృష్ణారాయణ గారు ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంటుంది. మేళలో కృష్ణ జయంతి జరుగుతారు. సత్యంగా లక్ష్యంగా తీసుకురావాలి. ఎందుకంటే మనం కూడా అనేక కార్యక్రమాలు చేస్తాం. కానీ భక్తుల తత్వం కానీ ఎంత భక్తి ప్రపంచంతో వారి కార్యక్రమం చేస్తారని చూస్తే మనకు అంటే అభిగా కృష్ణారాయణ గారు భగవంతుడికి భక్తుడికి అనుసంధమైన వారు ఖచ్చితంగా వెళ్ళి చేయాల్సిన అవసరం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు చేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. బుద్ధప్రసాద్ గారు అంటే మన తెలుగు భాష కళల పట్ల వారికి ఉన్న అభిమానం మిగతా అంతా గారు వారి నాన్నగారికి కొరా నరసింహారావు గారికి ఎంతో సన్నిహిత స్నేహం ఉండేది. మళ్ళీ నాకు వారితో సాన్నిహిత్యం ఏర్పడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు కళలు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే మంచి వ్యక్తి నాకు అత్యంత ఆప్తుడు శ్రీ బుద్ధప్రసాద్ గారు. మరి చాలా ప్రయాసంతో రోజు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా వారికి నమస్కారాలు తెలియజేస్తుంటూ ముఖ్య అతిథిగా వచ్చిన బుద్ధప్రసాద్ గారికి, సభని అలంకరించిన పెద్దలందరికీ, ప్రేక్షకులందరికీ ఈ శుభ సందర్భంలో మన హృదయపూర్వక నమస్కారాలు.
కేవీఎస్ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. కార్యదక్షత చాలా ఉన్న వ్యక్తి, కార్యదక్షత ఉండే అనుకున్నది పాజిటివ్ నెగిటివ్ పాయింట్లు రెండు స్టడీ చేసి పాజిటివ్గా ఉందంటే ముందు పెట్టడం ఒక అలవాటు, ఆర్గనైజ్డ్ పర్సన్. ఇది కాకుండా దేవరూప కూడా ఆయన మీద ఉంది. చాలా మందికి తెలియకపోవచ్చు, అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నాను. సంవత్సరాలు తరబడి ప్రతి సంవత్సరం ఆయన కార్తీక మాసంలో వెళ్తారు. ఆ శివుని దర్శించుకోవడం, అక్కడి నుంచి పూరి జగన్నాథం వచ్చి కృష్ణ భగవాన్ని దర్శించుకోవడం, ఇది సంవత్సరాల తరబడి ఆయన చేస్తున్నాడు. అంచేత ఆ కార్యదక్షత వచ్చిందంటే దైవకృప కూడా కావాలండి. అది ఆ పర్సనాలిటీని చూసి మనం తెలుసుకోవచ్చు. కేవీఎస్ ఇక్కడ వైపక్యాలు వచ్చేటప్పటికీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆయన సూచన లేకుండా జరగదు. ఎందుకంటే స్వయంగా కళాకారుడు కాబట్టి మంచి చేయడం అన్నీ తెలుసు కాబట్టి ఆయన యొక్క నిర్ణయమే మేము పాటిస్తూ ఉంటాం. ఇది కాకుండా కళాకారులు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వారికి ధన సహాయం చేయడం కూడా ఆయనకు అలవాటు. బాగా చేస్తుంటారు, గుప్తంగానూ చేస్తుంటారు ఆయన. ఆ విధంగా ఆ వ్యక్తిలో విశిష్టత కనిపించింది. అంచేత భగవంతుడు ఇంకా ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఎన్నో సంవత్సరాలు ఈ కళారంగానికి సేవ చేయాలని నేను భగవంతుడు ప్రార్థిస్తూ వివరిస్తున్నాను. ముఖ్య ఈనాటి అతిథులకు చిరు సత్కారాన్ని కేవీఎస్ తరఫున అందిస్తున్నారు. మండలి బుద్ధప్రసాద్ గారికి చిరు సత్కారాన్ని కేవీఎస్ తరఫున శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్, అలాగే తెలుగు భాషాభిమాని, వీరి నాన్నగారి పేరుతోనే ఇప్పుడు మండలి వెంకటకృష్ణారావు గారి పేరుతోనే తెలుగు భాష అధికార భాషా సంఘానికి కూడా వారి నామకరణం చేయడం జరిగింది. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఈరోజు మన ఆహ్వానానికి ఇచ్చేటప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు. అలాగే శ్రీ యశస్విని గారికి కూడా చైర్మన్ తూర్పు కాపు ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా నియమించబడినటువంటి యశస్విని గారిని కూడా కేవీఎస్ ట్రస్ట్ తరఫున వారికి కూడా చిరు సత్కారాన్ని అందించడం జరుగుతుంది. వారికి కూడా కేవీఎస్ ట్రస్ట్ తరఫున జ్ఞాపికలు బహుకరిస్తూ ఉన్నారు. శ్రీ పాలవంశ యశస్విని గారు చైర్మన్ తూర్పు కాపు కార్పొరేషన్కి వారికి కూడా మరొకసారి ఈరోజు అంత దూరం నుంచి విజయనగరం నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేవీఎస్ ట్రస్ట్ తరఫున చిరు సత్కారాన్ని వారికి శ్రీ కె సత్యనారాయణ గారు, వెంకటప్రసాద్ గారు, అనంతరావు గారు, పర్యవేక్షే మేనేజ్మెంట్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కేవీఎస్ ట్రస్ట్ తరఫున శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి సత్కారాలు అందిస్తూ ఉన్నారు. తపన ఫౌండేషన్ తపన చౌదరి గారిని తెలుస్తాం. అందరూ కూడా వారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఈ మధ్య నియమించబడ్డారు. తపన చౌదరి గారు వారికి కూడా మా కేవీఎస్ తరఫున బయలుదేర్చే ఉభయ కమిటీ తరఫున చిరు సత్కారాన్ని అందించడం జరుగుతూ ఉంది. తపన చౌదరి గారికి ఈ చిరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకునేటువంటి శ్రీ కె సత్యనారాయణ గారికి వారి చేతుల మీదుగా కేక్ కటింగ్, వారి కుటుంబ సభ్యులు పదిహేను తరఫున వారి చేతుల మీదుగా చిన్న ప్రోగ్రామ్ కేక్ కటింగ్.
ఇది వైఎంసీ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ కేవీ సత్యనారాయణ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అవసరం ఉంది కాబట్టి అందరినీ కూడా పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. భాగవత మేళా కళాకారులు కూడా సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు. కోరుతున్నాం. చిన్నారులు నాట్య చిన్నారులందరికీ కూడా సర్టిఫికేట్స్ మరియు జ్ఞాపికల బహుకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల
ఇప్పటి వరకు సుమారుగా 8 మంది నాట్యాచారులు వారి బృందాలతో ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. సుమారు 125 మంది చిన్నారులు వివిధ ప్రదేశాల నుంచి విచ్చేసి ఈ నృత్య ప్రదర్శన చేశారు. సుమారుగా 28 అంశాలు ప్రదర్శించారండి. 3:30 గంటల నుంచి 7 గంటల వరకు 28 అంశాలని మాస్టర్లని వారి చిన్నారులతో పాటు సత్కరించబోతున్నాం. దయచేసి వేదిక ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. నాట్యాచారులకు చిన్నారులకు కూడా సత్కారం. ముందుగా మండపేట నుంచి విచ్చేసినటువంటి శ్రీ సంపత్ గారు అలాగే గిరిజా సంపత్ గారి బృందం రెడీగా ఉండాలి. సంపత్ గారి బృందం వారి చిన్నారులతో పాటు విచ్చేసి ఈ చిరు సత్కారాన్ని కేవీఎస్ తరఫున చిరు సత్కారాన్ని సంపత్ గారి దంపతులు వారి చిరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. వారి టీం సభ్యులందరూ కూడా మండపేట శ్రీ జానకి మోహన్ గారు హైదరాబాద్ జానకి మోహన్ గారు హైదరాబాద్ నుంచి ఇచ్చేస్తారు. వారి బృందంతో వాళ్ళు సిద్ధంగా ఉండాలి. వారిని కూడా వేదిక మీద సరిగ్గా ఆహ్వానిస్తాం. వారు కూడా వచ్చి మా కేవీఎస్ ట్రస్ట్ తరఫున చిరు సత్కారాన్ని స్వీకరించడానికి జానకి మోహన్ గారు వారి బృందం రెడీగా ఉంటారు. శ్రీ సంపత్ గారికి చెప్పాలి కానీ బ్యాగ్ అవుతుంది. ముందు తీసాను అందరూ అయిపోయింది. లేదా ఇదే బ్యాగ్ కావాలా. మండపేట నుంచి ఇచ్చేసిన మా సోదరుడు శ్రీ సంపత్ గారు అలాగే మా శ్రీమతి ఇంటి గారు వారికి కూడా నాట్యాచార్య మండపేట అందరికీ కూడా సంతానాన్ని చెట్లు ఉన్నాయి. పిల్లలందరూ కూడా కూర్చోండి. ఇక్కడ కూర్చోండి.
వీరు కూడా జానకి మోహన్ గారు ఏలూరు వాస్తవ్యులు, భరతకళా ప్రధాని కోరాడ నరసింహరావు గారికి స్వయాన మేనల్లు. వీరు ఏలూరులో కూర్చుని అభ్యసించి తర్వాత ఖమ్మంలో అనేక సంవత్సరాలు ఆచార్యాలుగా ఉండి ఇప్పుడు హైదరాబాద్ స్థిరపడ్డారు. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు. ఈరోజు మేము ఆహ్వానించేందుకు జానకి మోహన్ గారికి, వారి శ్రీమతి గారికి, వారి అబ్బాయి కూడా అందరూ కుటుంబం అంతా కూడా ఈరోజు హైదరాబాద్కి ఇచ్చేశారు. వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నాలకు వారి తల్లిదండ్రులు మాత్రం ఎక్కడెక్కడ భోజనం ఏర్పాటు దయచేసి గమనించండి. రాష్ట్ర సందర్భం కూడా వారిని గమనించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మా అజయ్ కుమార్ గారి బృందం ఒక ఇద్దరు చిన్నారులు వచ్చారు. వారు వచ్చారా? థ్యాంక్ యూ ప్రశాంత్. జయగారెడ్డిగూడ నుంచి ఉదయం ఇచ్చేసి పిల్లలందరినీ కూడా సిద్ధం చేసి వారి ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ప్రశాంత్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత అజయ్ కుమార్ గారి శిష్యురాలు వారిద్దరు కూడా రెడీగా ఉండాలి. ఎలా చూడన్నా అమ్మా, అరే తల్లి చూడు, అరే థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ. మీరు కేవీఎస్ తరఫున వారు 15 మంది చిన్నారులతో వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్వతీ రామచంద్రన్ గారు చూడమ్మా, చూడు పార్వతీ రామచంద్రన్ గారి బృందం 21 మంది చిన్నారులతో ఈరోజు ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసినటువంటి దివ్య సుహాసిని వారి బృందం కూడా రెడీగా ఉన్నారు. అరే కొంచెం దివ్య సుహాసిని బృందం తర్వాత మా తీసుకున్న వాళ్ళు కొంచెం దూరంగా ఉండి చేసి దగ్గర దారి వచ్చేవాళ్ళు దారి పడరా. రెడీ చూడండి మీరు. అభినయ నృత్య భారతి చిన్నారులు రెడీగా ఉండాలి. దాని తర్వాత చివరిగా 35 మంది చిన్నారులతో పాల్గొన్నటువంటి రాజేష్ గారు కూర్చోండి.
సతీష్ మాస్టర్ గారు కూడా వారికి గట్టికోట రాజేష్ గారి బృందం 35 మంది చిన్నారులు వాళ్ళ పాల్గొనడం జరిగింది. ఆలపాటి అలసీయమ్మ నృత్య కళాపీఠం అయ్యేందుకే ఆధ్వర్యంలో ఆ చిన్నారులందరూ కూడా ఇవాళ ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ చిన్నారులందరూ కూడా విచ్చేసి వారి జ్ఞాపికని సర్టిఫికేట్ సేకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కేవీ సత్యనారాయణ ప్రతిభా పురస్కార మహోత్సవంలో పాల్గొన్నటువంటి అతిథులు, ఆహ్వానితులు, అలాగే ఎంతో శ్రమకోర్చి అమ్మ అసలు కెమెరాలో మీ ఫొటోస్ రావు. వాళ్ళు దయచేసి ఎవరో ఒకరు తీసుకొని షేర్ చేసుకోండి. అందరూ మీ డౌన్ చేయండి. మీకు గ్రూప్ లో ఫోటో వస్తుందమ్మా, మీకు పంపిస్తారు మీ మాస్టర్ గారు. ఇబ్బంది ఏం లేదు. గ్రూప్ ఫోటోని మీకు ఈరోజు ఈ పురస్కార మహోత్సవానికి ఇచ్చేటువంటి పెద్దలకు, అతిథులకు, ఆహ్వానితులకు, అలాగే నాట్యాచార్యులకు, చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అందరినీ కూడా పేరు పేరున ఈ ఆహ్వానం తరఫున, నిర్వహణ కమిటీ తరఫున, వైద్య తరఫున, కేవీఎస్ ట్రస్ట్ తరఫున వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. పంజాబ్, సింధు, గుజరాత, మరాఠ, ద్రావిడ, ఉత్కళ, వంగా, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల, జలధి, తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ ధారా, జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే. ధన్యవాదాలు.